అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్ నాయకుడు, జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూచన మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లాసీన్ గారి సూచన మేరకు ఆర్లగడ్డ శాసనసభ్యురాలు శ్రీమతి భూమా అఖిలప్రియమ్మ ఆధ్వర్యంలో ఇక్కడ కస్టరు ఇన్ఛార్జి హుషేన్ భాయ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్లగడ్డలో 20వ డివిజన్లో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి గతంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలలో సూపర్ 6 సూపర్ హిట్గా ప్రజలకు ఏ విధంగా పాలన అందించామో, ప్రజలకి ఏ విధంగా సంక్షేమ పథకాలను అందించినామో ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కోమని, ప్రతి ఇంటికి వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించారు. అదేవిధంగా ఆర్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియమ్మ గారి సూచన మేరకు కూడా మరి కస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మేము పార్టీ అబ్జర్వర్ ఇన్ఛార్జిగా కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 2 ఏళ్ల పాలనలలో ఏమమ్మా మీకు పెన్షన్ వచ్చిందంటే, మాకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసిన ఘనత మా పెద్ద కొడుకుది, పెద్దన్న ఇదని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పిల్లలు, మీ ఇంట్లో పిల్లలు, మీ మనవాళ్ళు, మీ పిల్లలు తల్లికి వందనం వచ్చిందంటే, నాయన జీవితాంతం చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మా ఇంట్లో 2 పిల్లలు ముగ్గురున్నా కూడా తల్లికి వందనం పడి ఈరోజు సంతోషంగా ఉన్నామంటున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని కూడా రైతులు కూడా అడిగాం. మాకు ఇప్పటికే 2 విడతలో మరి అన్నదాత సుఖీభావ్ కింద కూడా డబ్బులు మా అకౌంట్లలో జమ చేసినారంట. ఇక్కడ మహిళలను అడిగాం, ఏమ్మా ఆర్టీసీలో ఉచితంగా తిరుగుతున్నారమ్మా? ఉచితంగా ఆర్టీసీలో మాకు ఈరోజు మా యొక్క భర్తలో ఎక్కడికైనా పనికి వెళ్ళినా, ఏదైనా ప్రమాదం జరిగినా, మంచి కార్యక్రమం ఉంటే మాకు ఆ ఛార్జీలకు కూడా ఒకప్పుడు డబ్బులు లేనప్పటికీ మాకు ఈరోజు మా పెద్దన్నయ్య, మా పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఈరోజు ప్రయాణం చేసి మా యొక్క కుటుంబాలు, మా బిడ్డల్ని కలుసుకునే అవకాశం కల్పించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కట్లు పైలు పట్టుకొని మేము ఆ పొగకు కళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉంటే ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు గ్యాస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకునే ఘనత నారా చంద్రబాబు నాయుడుది అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మరి ఎవరైతే నిరుద్యోగులకి ఇప్పటికి 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు. చాలామంది టీచర్లు 2 అడిగాను, ఏమయ్యా ఏం పని చేస్తున్నామంటే, మేము టీచర్లన్నా. ఎవరి అవకాశం కల్పించిందంటే జాతీయ అప్పుడున్న జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగలం వ్యవస్థాపకుడు, ఇప్పుడు జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుణ్యాన మేము నిరుద్యోగులుగా మిగిలిపోతామనే సమయంలో మమ్మల్ని మెగా డిఎస్ కింద టీచర్లుగా 16,500 పోస్టులు టీచర్ల పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా లోకేష్ బాబు గారిది. ఆయనకి జీవితాంతరం మేము రుణపడి ఉంటామని కూడా టీచర్లు చెప్పారు. మరి ఈరోజు రాయలసీమ ఎడారిగా ఉంటే అనేక కంపెనీలు తెచ్చి అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా ఈరోజు మరి యొక్క కర్నూలు జిల్లా ఎడారిగున్నా ఈ కర్నూలులో అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ రకరకాలుగా డ్రోన్ కెమెరాలు కావచ్చు, మరి ఎయిర్పోర్ట్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఎన్నో రంగాలలో కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈ కర్నూలులో కూడా. అని అదేవిధంగా అనంతపురం జిల్లాలో కియా మోటార్ కానీ, యుద్ధ విమానాలు కానీ, పక్క జిల్లాలో మరి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కూడా తెచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్తున్నారు. మరి ఇన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రోడ్లు మరమ్మతులు చేపడుతూ మరి అఖిలప్రియమ్మ కూడా నిన్న కూడా రుద్రవరం మండలానికి వెళ్ళాం. అక్కడ కూడా డోర్ టు డోర్ కార్యానికి వెళ్తే వాళ్ళ నాయన కట్టించిన వాటర్ ట్యాంక్ కూడా చెప్తున్నారు. మరి నువ్వేసిన రోడ్డు ఏమో అంటున్నారు, నువ్వేసిన డ్రైనేజీ అంటున్నారు. మరి అన్ని రకాలుగా ఈ ఆర్లగడ్డల కూడా అభివృద్ధికి ముందుకు దూసుకొని పోతూ ఎమ్మెల్యే కూడా మరి అన్ని రకాలుగా కూడా ఇక్కడ పనిచేస్తున్నది. మరి ఎంతోమందికి పెన్షన్లు, ఎంతోమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం
పని చేస్తా పోతా ఉంటే ఈరోజు బీసీలు ఎస్టీ మైనార్టీలకు కూడా మరి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నది. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆనాడు 5 సంవత్సరాలలో మరి ఏ ఒక్క ఆడబిడ్డను కూడా గుర్తుపెట్టుకోలే. ఆడబిడ్డల తాళిని తెంపిందే కానీ ఆడబిడ్డలకి ఒక్క పసుపు ఇచ్చి నిలబెట్టి ఆడబిడ్డల అక్క చెల్లెల్ని కాపాడిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు గుర్తుపెట్టి చేసుకోమని చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆడబిడ్డలకు ఈరోజు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ఆర్టీసీ బస్సులు ఉచితంగా కలిగించింది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. అన్ని రకాలుగా చేస్తే 5 ఏళ్లలో నువ్వు ఈ రాష్ట్రానికి వరగబెట్టింది ఏమి లేదు, ఇరగదీసింది ఏమి లేదు. నువ్వు చేసిందంతా ఒకటే, కట్టిన భవనాలు కూల్చడం, కట్టిన భవనాలకి పెయింట్లు కొట్టడం, మరి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని హతమార్చడం, ఏదన్నా హత్యలు అరాచకాలు మానభంగాలకి పరిమితమయ్యి ఈరోజు మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి చేస్తున్నది. మరి ఈ యొక్క అభివృద్ధిని తట్టుకోలేకుండా ఈ యొక్క సంక్షేమాన్ని మరి ప్రజలలోకి తీసుకొని పోతున్నారని ఇవన్నీ పక్కదారి మళ్లించాలని మీకు ఏమి లేకుండా ఈరోజు ప్రజలు నచ్చగొట్టి ఏదో ఒక కేసులు పెట్టించుకొని మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. అక్రమంగా కేసులు ఎందుకు పెడతారు? మరి మొన్న చూసాం అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడాడు, మొన్న జోగి రమేష్ నీతి మాటలు మాట్లాడాడు. మరి ఒక కోడల్ని ఏ విధంగా చంపడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి చూసాం, ఆయన రాజకీయ లబ్ధి కోసం సొంత చిన్నాయిని గొడ్డెల పోటీని గుండెపోటుగా మార్చి 2019లో ఎన్నికొచ్చాడు. సొంత చెల్లిని జగనన్న వదిలిన బోనమని వాడుకొని మెడబట్టి గెట్టేశాడు. సొంత చెల్లిని చిన్నాయన కూతుర్ని ఆయమ్మ మీదే నువ్వే నీ భర్త చంపేసినారని మీద ఆయమ్మ మీద కూడా సిబిఐ ఎన్క్వైరీ ఏమని చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకటే, ఈ 2 ఏళ్ల పాలనలో ఏం చేసినాం, మిగతా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ప్రజలకి కట్టుబడి పనిచేసే ప్రభుత్వం మంది, ప్రజల పాలన ప్రభుత్వం మంది, ప్రజలకి అండగా ఉండే ప్రభుత్వం మంది, ప్రజల సంక్షేమే మన ప్రభుత్వానికి అండా దండ. ప్రజలు మనకు భయపడి పనిచేస్తాం కానీ ఎవరో వైఎస్ఆర్ మూకలు, వైఎస్ఆర్ పార్టీ అరాచక శక్తులు ఎవరో భయపడితే భయపడం. ప్రజలు ఓట్లేసి గెలిపించింది మనల్ని, ప్రజలకు కట్టుబడి పనిచేద్దాం, ప్రజల అవసరాలు తీరుద్దాం. ప్రజలకి పెన్షన్లు కొత్త పెన్షన్లు వస్తున్నాయి, ఇంకా రోడ్లు మరమ్మతులు చేపడతాం, అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. మరి పోలవరాన్ని రేపు మార్చిలో మరి నీళ్ళు వదిలి రైతాంగానికి సాగునీరు అదేవిధంగా అమరావతిని 2028 కంతా పూర్తి చేసి మరి ప్రజలకి ఒక రాజధాని ప్రపంచ దేశాలకు అమరావతి అనేది కూడా నిరూపించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ప్రజలకు కూడా ఒకటే తెలియజేసేది, మీరు కూడా గుర్తుపెట్టుకోండమ్మా, 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆ రోజు 202 పెన్షన్ కూడా 2,000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి అంతమందికి కూడా ఇస్తూ ఉన్నాడు. మరి అటువంటి ప్రభుత్వం మీకు కావాలన్నా, మిమ్మల్ని నమ్మించి నట్టేసి ముంచేసిన నాయకుడు కావాలనేది మీరంతా గమనించుకోవాలా. మీరు ఈరోజు ఆర్టీసీలో ఉచితంగా తిరుగుతూ ఉన్నారంటే దానికి ఎవరు కారణం? నారా చంద్రబాబు నాయుడు. మరి మీ పిల్లలకు అందరికి కూడా మరి డబ్బులు వస్తున్నాయి. అదేవిధంగా ఆర్లగడ్ల కూడా భూమా కుటుంబం అంటే ఎప్పట్లో అంచ కూడా వాళ్ళకి ఇది వాళ్ళ కుటుంబం పంచుకోట, వాళ్ళకు ఒకటే కావాల్సిందంతా ఉంది. మేము ప్రజలకి మా తాతల నుంచి, మా నాన్న నుంచి, మా పెదనాయన నుంచి కూడా మేము ఒకటే నేర్చుకున్నాం. వాళ్ళు ఏ విధంగా ప్రజలకు అనుసంధానంగా ఉండి ప్రజల కోసం పనిచేసాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని కూడా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఎక్కడైనా అడుగుతున్నారు. ఈరోజు కూడా మీకేం కావాలా అనేది కూడా మా దగ్గర రాని చేసి పెడుతున్నారు. కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ యొక్క ఆర్లగడ్డని రూపురేఖలు మార్చాలంటున్నది అఖిల ప్రియమ్మ గారు. మీరు అందరూ కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మీ వాళ్ళు కూడా ఎవరన్నా నిలబడాలనుకున్న వాళ్ళు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా మనకు అవసరాలకు మరి రాజకీయంగా తయారు చేయడానికి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ప్రతి డోర్ టు వెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రజలకు కట్టుబడి పనిచేయండి.